హలో అండి అందరికీ వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలాగో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది నానబెట్టిన తర్వాత ఒక డేషా అయితే తీసుకొని అందులో ఈ రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకొని గ్లాసున్నర వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ మరియు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. నేనైతే ఇది త్వరగా అయితే ఆరదు కాబట్టి ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు మనం క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి డేషాన్ని అయితే తీసుకోవాలి. వెడల్పాటి దాంట్లో అయితేనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది బాగా వస్తుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, వెడల్పు దాంట్లోనే చేయాలి. అయితే ఇప్పుడు వెడల్పాటి డేషాన్ని పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడవుతూ ఉంటుందండి. పక్కన 2 ఎగ్గులు అయితే తీసుకొని ఒక గ్లాసులో పగలగొట్టి దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఎగ్ పరుటు అనేది బాగా వస్తుందండి, పొంగుతూ వస్తుంది. ఇది ఇలా పొంగడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు దాన్ని అందులో వేసేసి ఆయిల్లో వేసేసి కొంచెంసేపు మనం ఉడికించుకోవాలండి. అలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అది బాగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత ఇందాక మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వీటిని కూడా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడేనండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక మూత సోయా సాస్, ఒక మూత వెనిగర్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరికొంత పెరుగుతుందన్నమాట. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక గుడ్డ సహాయంతో ఎగరేయాలండి. ఇలా మిక్స్ చేసి ఎగరేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. లాస్ట్లో కరివేపాకేసి సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా కొత్త రెమెడీస్ కోసం నాకు కామెంట్